నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొత్తము కూడా జల దిగ్బంధనం అయిందని చెప్పాలి. మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి అంటే నున్నకు వెళ్లే దారి అన్నమాట. నున్న నుంచి మనకి ఈ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. బుడమేరు వచ్చిన కట్ట తెగిపోవడంతో మార్నింగ్ నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాటర్ ఎక్కువగా రావడంతో ఎక్కడ వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు. వారి జాబ్స్కి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ నీళ్లలో చిక్కుకుపోవడంతో ట్రాక్టర్ల సహాయంతో అలాగే ఆటోల సహాయంతో వాళ్ళని వారి గమ్యస్థానాలకి చేరుస్తున్న పరిస్థితి మనకి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎంతో మంది దగ్గర 200 మంది వరకు అటువైపు బ్లాక్ అయ్యారని కూడా మనకి సమాచారం అందుతుంది. మనం చూసుకోవచ్చు, ట్రాక్టర్ కనిపిస్తుంది. ట్రాక్టర్ ద్వారా వారి గమ్యస్థానాలకు అక్కడ చిక్కుకుపోయిన వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని మరి సామాన్య దృక్పథంతో వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్న సందర్భాన్ని సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఒక సముద్రంలా కనిపిస్తూ ఉంది. బైకులు కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎవరు సాహసం చేయొద్దు, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి అని అధికారులు వారికి ఎలక్ట్ ప్రకటించడంతో ఎవరు కూడా సాహసం చేయకుండా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దగ్గర మనం ట్రాక్టర్లో కనిపిస్తూ ఉన్నారు. చూడండి, ఒక 10 మంది వరకు ట్రాక్టర్లో ఉన్నారు. వాళ్ళందరినీ వారి గమ్యస్థానానికి అంటే ఒడ్డుకి చేరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఇది సెకండ్ ట్రిప్, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఆల్రెడీ ఇంకొక ట్రాక్టర్ కనిపిస్తుంది, అది కూడా వస్తుంది మనకి. చూడండి, మొత్తంగా వాటర్ అంతా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎక్కడ ఏ గుంట ఉందో, ఏ చెరువు ఉందో, ఏ రోడ్డు ఉందో కూడా తెలియని పరిస్థితి మనకి విజయవాడలో కనిపిస్తుంది. ఒక చోట అంటే లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు, విజయవాడ మొత్తము కూడా పూర్తిగా నీట మునిగిందనే చెప్పాలి. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ చూడని వాళ్ళు కూడా ఈరోజు వారి నివాసాల్లోకి నీళ్లు చేరిపోవడము, వాళ్ళు 2 రోజుల నుంచి నీళ్ళల్లోనే ఉండడము కూడా ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్క్ని స్పీడప్ చేస్తున్నారు. SDRF బృందాలు కూడా ఎప్పటికప్పుడు చాలా స్పీడ్గా గమ్యస్థానాలకి చేర్చి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ సామాన్య పరిస్థితికి రావాలి అంటే ఈజీగా 10 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. ఎవరికి ఏ హాని లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఏ ప్రమాదం లేకుండా గమ్యస్థానాలకి చేర్చేందుకు ఈ ట్రాక్టర్ అయితే మనకి పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక ట్రాక్టర్లో తీసుకురావడం కూడా మనం చూసుకోవచ్చు. నడకతో వెళ్ళడానికి వీల్లేదు, అలాగే 2 వీలర్ కూడా వెళ్ళడానికి వీల్లేదు. మనం చూసుకోవచ్చు అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో. వాళ్ళందరూ కూడా ఈ ట్రాక్టర్ ద్వారా వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే అటువైపు రోడ్లో కూడా ఇంతే మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి మార్నింగ్ నుంచి వరద ఉధృతి పెరగడంతో ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు కొంచెం ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఎవరు కూడా డేర్ చేయడం లేదు. మరి ఈరోజు ఇలా ఉంది, మళ్ళీ వర్షం కంటిన్యూ అవుతూ వరద ఉధృతి పెరుగుతూ ఉంటే మా పరిస్థితి ఏంటి కూడా భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడ వాసుల్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సుమన్ టీవీ, విజయవాడ.